హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి న్యూ సిలబస్ 2024-25కి సంబంధించి జాగ్రఫీలో 5వ పాఠం, ఇప్పటిదాకా 4 పాఠాలు చూసాము. ఇప్పుడు 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. దీని గురించి తెలుసుకుందాం. హబన్ ఒక మారుమూల గ్రామం నుండి తన తండ్రితో కలిసి గౌహతికి వచ్చాడు. అతను రోడ్లపై కదిలే వింతైన ఇళ్ల వంటి వాటిలో ప్రజలు ఎక్కడం చూశాడు. దానితో పాటు అనేక ఇళ్లను లాగుతున్న వంటగదిని కూడా చూశాడు. అతను ఆశ్చర్యపోయి తన తండ్రితో, గౌహతిలో మనం చూసినటువంటి వాటి వలె మన ఇల్లు ఎందుకు కదలవు నాన్న అని అడిగాడు. తండ్రి సమాధానమిస్తూ, ఇవి ఇల్లు కాదు, అవి బస్సులు, రైళ్ళు. మన ఇళ్లలాగా ఇవి ఇటుకలు, రాళ్లతో చేసినవి కావు. వీటిని తయారు చేయడంలో ఇనుము, అల్యూమినియం వంటి లోహాలను ఉపయోగించారు. ఇవి తమంతట తాముగా కదలవు. శక్తితో నడిచే ఇంజన్ వాటిని నడిపిస్తుంది అని చెప్పాడు. మనం నిత్య జీవితంలో లోహంతో తయారు చేసిన అనేక వస్తువులను ఉపయోగిస్తాం. మీ ఇంట్లో ఉపయోగించే వస్తువులలో లోహాలతో చేసిన వాటి జాబితాను తయారు చేయగలరా? ఈ లోహాలు ఎక్కడ నుండి వస్తాయి? శిలలలో నిక్షిప్తమైన వివిధ ఖనిజాలతో భూపటలం ఏర్పడింది అని మీరు చదివారు. సరైన శుద్ధీకరణ తర్వాత ఈ ఖనిజాల నుండి వివిధ లోహాలు సంగ్రహించబడతాయి. చూడండి, శిలలతో నిక్షిప్తమైన వివిధ ఖనిజాలతో భూపటలం ఏర్పడింది. భూపటలం వేటితో ఏర్పడింది? శిలలలో నిక్షిప్తమైన వివిధ ఖనిజాలతో భూపటలం ఏర్పడింది. ఖనిజాలతో ఏర్పడిన భూమి పొర ఏది? భూపటలం. సరైన శుద్ధీకరణ తర్వాత ఈ ఖనిజాల నుండి వివిధ లోహాలు సంగ్రహించబడతాయి. ఖనిజాలు మన జీవితంలో విడదీయలేని భాగం. మనం ఉపయోగించే దాదాపు అన్ని వస్తువులు, చిన్న గుండు సూది నుంచి ఎత్తైన భవనం లేదా పెద్ద ఓడ వరకు అన్ని ఖనిజాలతో తయారైనవే. రైల్వే లైన్లు, రోడ్లు, తారు, మన పనిముట్లు, యంత్రాలు కూడా ఖనిజాలతో తయారు చేయబడ్డవే. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు ఖనిజాలతో తయారు చేయబడి భూమి నుండి లభించే శక్తి వనరులతో నడుస్తాయి. మనం తినే ఆహారం కూడా ఖనిజాలను కలిగి ఉంటుంది. అభివృద్ధి యొక్క అన్ని దశలలో మానవులు తమ జీవనోపాధిని, అలంకరణకు, వేడుకలకు, మతపరమైన ఆచార వ్యవహారాలకు ఖనిజాలను ఉపయోగించారు. టూత్పేస్ట్ మరియు ఖనిజాల నుండి ప్రకాశవంతమైన చిరునవ్వు. టూత్పేస్ట్ మీ దంతాలను శుభ్రపరుస్తుంది. సిలికా, సున్నపురాయి, అల్యూమినియం ఆక్సైడ్ మరియు వివిధ రకాల ఫాస్ఫేట్లు వంటి రాపిడి ఖనిజాలు శుభ్రపరచుటకు వినియోగిస్తారు. ఫ్లోరైడ్ అనే ఖనిజం నుండి కావిటీస్ తగ్గించడానికి ఉపయోగించే ఫ్లోరైడ్ వస్తుంది. ఫ్లోరైట్ అనే ఖనిజం నుంచి ఫ్లోరైడ్ వస్తుంది. చూడండి, టూత్పేస్ట్లో ఉండే ఏంటి? సిలికా, సున్నప్రాయి, అల్యూమినియం ఆక్సైడ్ మరియు వివిధ రకాల ఫాస్ఫేట్లు. ఫ్లోరైట్ అనే ఖనిజం నుంచి ఫ్లోరైడ్ అనే ఖనిజం వస్తుంది. ఇది క్యావిటీస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రూటైల్, ఇల్మనైట్ మరియు అనటేస్ అనే ఖనిజాల నుంచి వచ్చిన టిటానియం ఆక్సైడ్తో తయారైన టూత్పేస్ట్ తెలుపు రంగు వస్తుంది. కొన్ని టూత్పేస్ట్లలో మెరుపు అబ్రకం నుండి వస్తుంది. టూత్ బ్రష్ మరియు పేస్టును కలిగి ఉన్న ట్యూబు పెట్రోలియం నుండి వచ్చే ప్లాస్టిక్తో తయారు చేస్తారు. ఈ ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి. చూడండి, టూత్పేస్ట్ను తయారు చేయడానికి సిలికా, సున్నపురాయి, అల్యూమినియం ఆక్సైడ్, వివిధ రకాల ఫాస్ఫేట్లు, అలాగే రూటైల్, ఇల్మనైట్ మరియు అనలైట్. రూటైల్, ఇల్మనైట్ మరియు అనలైట్ అనే ఖనిజాల నుంచి టిటానియం ఆక్సైడ్ అనేది వస్తుంది. ఈ టిటానియం ఆక్సైడ్తో టూత్పేస్ట్ తెలుపు రంగు వస్తుంది. టూత్పేస్ట్కు తెలుపు రంగు ఇచ్చేది ఏంటిదంటే టిటానియం ఆక్సైడ్. కొంచెం లోతుగా అధ్యయనం చేసి కాంతినిచ్చే బల్బును తయారు చేయడానికి ఎన్ని ఖనిజాలు ఉపయోగిస్తారో తెలుసుకోండి. ఖనిజాలు లేకుండా జీవ ప్రక్రియలు జరగవు. మనం తీసుకునే మొత్తం పోషకాలలో కేవలం 0.3% మాత్రమే ఖనిజాలను తీసుకుంటున్నప్పటికీ అవి లేకుండా మనం మిగిలిన 99.7% ఆహార పదార్థాలను ఉపయోగించుకోలేనంత శక్తివంతమైనవి మరియు ముఖ్యమైనవి. చూడండి, జీవ ప్రక్రియలకు
ఎన్ని ఖనిజాలు అవసరము అంటే, ఎంత శాతం ఖనిజాలు అవసరము అంటే 0.3% ఖనిజాలు అవసరం. ఖనిజం అంటే ఏమిటి? భూగర్భ శాస్త్రవేత్తలు ఖనిజానికి నిర్వచనీయమైన అంతర్గత నిర్మాణంతో సజాతీయమైన సహజంగా లభించే పదార్థంగా నిర్వచించారు. చూడండి, నిర్వచనీయమైన అంతర్గత నిర్మాణంతో సజాతీయమైన సహజంగా లభించే పదార్థమే ఖనిజం. కఠినమైన వజ్రం నుండి మృదువైన టాల్క్ పౌడర్ వరకు ప్రకృతిలో ఖనిజాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ఇది ఎందుకు ఇంత వైరుధ్యంగా ఉన్నాయి? చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, కఠినమైన వజ్రం నుండి మృదువైన టాల్క్ పౌడర్ వరకు అన్నీ ఖనిజాలేనంట. కానీ వాటి రూపాలు ఎందుకు వైవిధ్యంగా ఉన్నాయి? మీరు ఇప్పటికే శిలల గురించి తెలుసుకున్నారు. శిలలు ఖనిజాలుగా పిలువబడే సజాతీయ పదార్థాల కలయిక. కొన్ని శిలలు, ఉదాహరణకు సున్నపురాయి, ఒక ఖనిజాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అయితే శిలల్లో ఎక్కువ భాగం వివిధ నిష్పత్తుల్లో అనేక ఖనిజాలు ఉంటాయి. సుమారు 2000కు పైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ చాలా వరకు శిలల్లో సమృద్ధిగా కనిపించేవి కొన్ని మాత్రమే. ఒక నిర్దిష్ట మూలకాల సమ్మేళనం ద్వారా ఒక ప్రత్యేక ఖనిజం ఏర్పడటం అనేది ఇది ఎటువంటి భౌతిక రసాయన పరిస్థితుల్లో ఏర్పడింది అనే దానిని బట్టి ఉంటుంది. ఇది ఆ ప్రత్యేక ఖనిజం కలిగి ఉండే విస్తృత శ్రేణి రంగులు, కాఠిన్యం, స్ఫటిక రూపాలు, మెరుపు మరియు సాంద్రతలకు దారితీస్తుంది. ఖనిజాలను వర్గీకరించడానికి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ లక్షణాలను ఉపయోగిస్తారు. భూగోళ మరియు భూగర్భ శాస్త్రవేత్తలచే ఖనిజాల అధ్యయనం. భూగోళ శాస్త్రజ్ఞులు భూస్వరూపాలను సరిగా అర్థం చేసుకోవడానికి ఖనిజాలను భూపటలంలో భాగంగా అధ్యయనం చేస్తారు. భూగోళ శాస్త్రవేత్తలకు ఖనిజ వనరుల విస్తరణ, వాటికి సంబంధించి ఆర్థిక కార్యకలాపాలు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే ఒక భూగర్భ శాస్త్రవేత్త ఖనిజాల ఏర్పాటు, వాటి వయస్సు, భౌతిక రసాయన కూర్పుపై ఆసక్తి కలిగి ఉంటాడు. అయినప్పటికీ సాధారణ మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం ఖనిజాలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ఖనిజాలు ఏర్పడే విధానం. ఈ ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయి? ఖనిజాలు సాధారణంగా ధాతువులలో కనిపిస్తాయి. ఏదైనా ఒక ఖనిజం ఇతర మూలకాలతో కలిసి సంచితమవడాన్ని వివరించడానికి ధాతువు అనే పదం ఉపయోగిస్తారు. ధాతువు యొక్క ఖనిజ పదార్థం తగినంత ఎక్కువగా ఒకే చోట ఉన్నప్పుడే దానిని వెలికి తీయడం వాణిజ్యం పరంగా గిట్టుబాటు అవుతుంది. ఖనిజ ధాతువులను ఎంత తేలికగా వెలికి తీయగలమా అన్నది అవి ఏ విధంగా ఏర్పడ్డాయి, నిర్మాణంలో లభ్యమవుతున్నాయి, ఏ నిర్మాణంలో లభ్యమవుతున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది వెలికితీత ఖర్చును కూడా నిర్ణయిస్తుంది. అందువల్ల ఖనిజాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఖనిజాలు సాధారణంగా ఈ రూపాల్లో లభిస్తాయి. అగ్నిశిలలు, రూపాంతర శిలలలో గల పగుళ్ళు, విచ్ఛిన్నాలు, భ్రంశాలు లేదా అంతరాలలో ఖనిజాలు ఏర్పడవచ్చు. చూడండి, అగ్నిశిలలు, రూపాంతర శిలల మధ్యలో ఏర్పడే పగుళ్ళు, విచ్ఛిన్నాలు, భ్రంశాలు లేదా అంతరాల్లో ఖనిజాలు ఏర్పడవచ్చు. చిన్న మొత్తంలో లభించే వాటిని వెయిన్స్ అని, పెద్ద మొత్తంలో లభించే వాటిని లోడ్స్ అని పిలుస్తారు. చూడండి, చిన్న మొత్తంలో లభించే ఖనిజాలను ఏమంటారు? వెయిన్స్ అంటారు. పెద్ద మొత్తంలో లభించే ఖనిజాలను ఏమంటారు? లోడ్స్. ఏమంటారు? లోడ్స్ అని పిలుస్తారు. చాలా సందర్భాలలో ద్రవ, కరిగిన వాయు రూపాల్లో ఖనిజాలు భూ ఉపరితల కుహరాల ద్వారా పైకి వచ్చినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఇవి పైకి రావడం వలన చల్లబడి గట్టిగా మారుతాయి. తగరము, రాగి, జింక్, సీసం మొదలైన ప్రధాన లోహ ఖనిజాలను వెయిన్స్, లోడ్స్ నుండి పొందుతారు. చూడండి, తగరం అంట, రాగి, జింకు, సీసం వీటిని ప్రధాన లోహ ఖనిజాలు అంటారు. ఇవి వెయిన్స్, లోడ్స్ ఈ రెండింటి నుంచి పొందుతారు. తర్వాత అవక్షేప శిలలలో
అనేక ఖనిజాలు సంస్థరాలు బెడ్స్ లేదా పొరలలో ఏర్పడతాయి. చూడండి, రూపాంతర శిలల్లోనైతే అగ్నిశిలలు రూపాంతర శిలల్లో అయితేనేమో వాటిల్లో ఏర్పడే పగుళ్ళు విచ్ఛిన్నాలు వీటిల్లో ఏర్పడతాయి. కొన్నేమో లోపల నుంచి బయటకు వచ్చి గడగట్టడం ద్వారా కూడా మనకి లోహాలు ఖనిజాలు తయారవుతాయి. అదే అవక్షేప శిలల్లో అయితే సంస్థరాలు బెడ్స్ లేదా పొరల్లో ఏర్పడతాయి. బెడ్స్ అంటే బెడ్స్ లేదా పొరల్లో ఏర్పడతాయి. క్షితిజ సమాంతర పొరల్లో నిక్షేపణం, సంచితం, కేంద్రీకరణం ఫలితంగా అవి ఏర్పడ్డాయి. దీర్ఘకాలాల పాటు అధిక వేడిని పీడనాలకు గురి కావడం వలన బొగ్గు కొన్ని రకాల ఇనుప ధాతువులు కేంద్రీకృతమై ఉన్నాయి. దీర్ఘకాలం పాటు అధిక వేడి పీడనాలకు గురి కావడం వల్ల బొగ్గు ఎక్కడ ఏర్పడింది? మనకి భూమి పొరల్లో లోపల ఏర్పడుద్ది కదా. అది ఎక్కువ వేడి వల్ల అలాగే పీడనానికి గురి కావడం వల్ల కొన్ని రకాల ఇనుప ధాతువులు కేంద్రీకృతమై ఉంటాయి బొగ్గులు. జిప్సం, పొటాషియం సాల్ట్, సోడియం సాల్ట్ అనేవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం. అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం ఏమిటి అంటే జిప్సం, పొటాష్ సాల్ట్, సోడియం సాల్ట్. ఇవి ముఖ్యంగా శుష్క ప్రాంతాలలో జరిగే బాష్పీభవనం ఫలితంగా ఏర్పడతాయి. ఖనిజాలు ఏర్పడే మరొక విధానం ఉపరితల శిలలు విచ్ఛిన్నమవటం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడటం జరుగుతుంది. బాక్సైట్ ఈ విధంగానే ఏర్పడుతుంది. ఉపరితల శిలలు విచ్ఛిన్నమవటం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి శైథిల్య పదార్థాలే అవశేషాలు వదిలిపెట్టబడటం జరుగుతుంది. బాక్సైట్ ఈ విధంగా ఏర్పడుతుంది. చూడండి, ఖనిజాలు లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, శక్తి ఖనిజాలు అని 3 రకాలుగా వర్గీకరించారు. లోహ ఖనిజాలు అంటే ఇనుము కలిగిన ఫెర్రస్ అంటే ఇనుప ఖనిజం, మాంగనీస్, నికెల్, కోబాల్ట్ మొదలగునవి. ఇనుము, మాంగనీస్, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ లోహ ఖనిజాలు. వాటిల్లో ఇనుము కలిగిన ఖనిజాలు. తర్వాత ఇనుమేతర ఖనిజాలు అంటే నాన్ ఫెర్రస్. వీటిల్లో ఇనుము ఉండదు. రాగి, సీసం, తగరం, బాక్సైట్. ఇనుమేతరాలు అంటే నాన్ ఫెర్రస్ ఖనిజాలు ఏమిటి అంటే ఇవి కూడా లోహాలే. రాగి, సీసం, తగరం, బాక్సైట్. తర్వాత అత్యంత విలువైనవి ఇవేంటి? బంగారం, వెండి, ప్లాటినం. ఇవి కూడా లోహ ఖనిజాలే. ఆ తర్వాత అలోహ ఖనిజాలు అంటే అబ్రకం, ఉప్పు, పొటాష్, సల్ఫర్, గ్రైనేట్, సున్నపురాయి, పాలరాయి, ఇసుకరాయి. ఇవి అలోహ ఖనిజాలు. తర్వాత శక్తి ఖనిజాలు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. ఇవి శక్తి ఖనిజాలు. వీటి ద్వారా శక్తి విడుదల అవుతుంది. కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల క్రింది భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడవచ్చు. ఈ నిక్షేపాలు ప్లేసర్ డిపాజిట్లు అని అంటారు. ప్లేసర్ డిపాజిట్లు అంటే ఏమిటి అంటే కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల కింద భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడతాయి. వీటిని ప్లేసర్ డిపాజిట్లు అంటారు. సాధారణంగా ఇవి నీటిచే తుప్పు పట్టని ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇటువంటి ఖనిజాల్లో బంగారం, వెండి, తగరం, ప్లాటినం చాలా ముఖ్యమైనవి. చూడండి, ప్లేసర్ డిపాజిట్లు ఏ ఖనిజాలని ప్లేసర్ డిపాజిట్లు అంటారు అంటే బంగారం, వెండి, తగరం, ప్లాటినం వీటిని. ఆ తర్వాత సముద్రంలో ఖనిజాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి విస్తృతంగా వ్యాపించి ఉండటం వల్ల ఆర్థిక ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. అయితే సాధారణ ఉప్పు, మెగ్నీషియం మరియు బ్రోమైన్లు ఎక్కువగా సముద్ర జలాల నుండి తీస్తారు. సముద్రపు భూతలాలలో కూడా మాంగనీస్ గుళికలు సమృద్ధిగా ఉంటాయి. ఆసక్తికరమైన వాస్తవం రాట్ హాల్ మైనింగ్
రాట్హాల్ మైనింగ్ భారతదేశంలో చాలా ఖనిజాలు జాతీయం చేయబడ్డాయి. ప్రభుత్వం నుండి తగిన అనుమతి పొందిన తర్వాత మాత్రమే వాటి వెలికితీత సాధ్యమవుతుంది అని మీకు తెలుసా? కానీ ఈశాన్య భారతదేశంలో చాలా గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలు వ్యక్తులు లేదా సంఘాల యాజమాన్యంలో ఉన్నాయి. మేఘాలయలో బొగ్గు, ఇనుము ధాతువు, సున్నప్రాయి మరియు డోలమైట్ మొదలైన నిక్షేపాలు అధిక మొత్తంలో ఉన్నాయి. జోవై చెరపుంజీలలో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికితీస్తారు. దీనిని ర్యాట్ హోల్ మైనింగ్ అని పిలుస్తారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి కార్యకలాపాలు చట్ట విరుద్ధమని ప్రకటించింది. వీటిని వెంటనే నిలిపివేయాలని కూడా సిఫార్సు చేసింది. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఒక కుటుంబంలో సభ్యులు ఒక చిన్న రంధ్రం ద్వారా సన్నని సొరంగం ద్వారా తవ్వుతారన్నమాట. బొగ్గుని వెలికి తీస్తారు. దీన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది చట్ట విరుద్ధమని చెప్పేసిందంట. కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. ఓపెన్ ఫిట్ గని, క్వారీ మరియు షాఫ్టులలో కూడిన భూగర్భ గని మధ్య తేడా ఏమిటి? భారతదేశంలో అధిక మొత్తంలో వైవిధ్యమైన ఖనిజ వనరులు ఉండటం మన అదృష్టం. అయితే ఇవి అసమానంగా వ్యాపించి ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే ద్వీపకల్ప శిలలు, బొగ్గు, లోహ ఖనిజాలు, అబ్రకం మరియు అనేక ఇతర అలోహ ఖనిజాల నిల్వలను అధికంగా కలిగి ఉన్నాయి. ద్వీపకల్ప పశ్చిమ, తూర్పు పార్శ్వాలపైనున్న అవక్షేప శిలలలో గుజరాత్, అస్సాంలలో పెట్రోల్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. ద్వీపకల్ప రాతి వ్యవస్థలతో రాజస్థాన్ అనేక ఇనుమేతర నాన్ ఫెర్రస్ ఖనిజ నిల్వలను కలిగి ఉంది. చూడండి, ద్వీపకల్ప రాతి వ్యవస్థలతో ఇనుమేతర అంటే నాన్ ఫెర్రల్ ఖనిజ నిల్వలను కలిగి ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఉత్తరప్రదేశ్లో విస్తారమైన ఒండ్రు మైదానాల్లో ఆర్థికంగా లాభదాయకమైన ఖనిజాలు దాదాపుగా లేవు. ఉత్తర భారతదేశంలో లేవంట. భౌగోళిక నిర్మాణం, ప్రక్రియలు, ఖనిజాలు ఏర్పడటానికి పట్టిన కాలంలోని భేదాల వలన ఈ వైవిధ్యాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని ప్రధాన ఖనిజాల విస్తరణను మనంటూ అధ్యయనం చేద్దాం. ధాతువులలో ఖనిజ సాంద్రత వెలికితీత సౌలభ్యం మార్కెట్కు దగ్గరగా ఉండటం అనేది ఈ ఖనిజాల వెలికితీత ఆర్థికంగా గిట్టుబాటు అవునా కాదా అనే దాన్ని ప్రభావితం చేయడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అందువలన డిమాండ్ను తీర్చడానికి సాధ్యమైన అనేక మార్గాలలో దానిని ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపిక అయినప్పుడు మాత్రమే అది ఖనిజ నిక్షేపం లేదా రిజర్వు గనిగా మారుతుంది. ఇనుప ఖనిజాలు. లోహ ఖనిజాల ఉత్పత్తి మొత్తం విలువలో ఇనుప ఖనిజాలు 4/3 వాటాను కలిగి ఉంటాయి. ఇవి లోహ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధికి బలమైన పునాదిని అందిస్తున్నాయి. భారతదేశం తన అంతర్గత అవసరాలకు పోను మిగిలిన ఇనుప ఖనిజాలను అధిక మొత్తంలో ఎగుమతి చేస్తుంది. ఇనుప ధాతువు, ముడి ఇనుము. ఇనుప ఖనిజం ప్రాథమిక ఖనిజం మరియు పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముక. చూడండి, ఇనుప ఖనిజం అనేది ప్రాథమిక ఖనిజం మరియు పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముక. భారతదేశంలో ఇనుప ఖనిజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. భారతదేశంలో నాణ్యమైన ఇనుము ధాతువులు పుష్కలంగా ఉన్నాయి. మాగ్నటైట్ అనేది అత్యధికంగా 70% వరకు ఇనుమును కలిగిన అత్యుత్తమ ఇనుప ధాతువు ఏది అంటే మ్యాగ్నటైట్ అనేది అత్యుత్తమ ఇనుప ధాతువు ఏదంటే మ్యాగ్నటైట్. ముఖ్యంగా విద్యుత్ పరిశ్రమలో విలువైనది. ఉపయోగించే పరిమాణం పరంగా హెమటైట్ అత్యంత ప్రాముఖ్యమైన పారిశ్రామిక ఇనుప ఖనిజం. చూడండి, ఇనుము నాణ్యమైన ఇనుప ధాతువు పుష్కలంగా ఉన్నదేమో మ్యాగ్నటైటు. అదే ఉపయోగించే దాంట్లో ఎక్కువగా ఉపయోగించేది ఏది అంటే హెమటైట్ అనేది
అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఇనుప ఖనిజం. కానీ ఇందులో మ్యాగ్నటైట్ కంటే ఇనుము కొంచెం తక్కువ పరిమాణంలో ఉంటుంది. అంటే దాదాపు 50 నుంచి 60% ఉంటుంది. అదే మ్యాగ్నటైట్లో అయితే 70% ఉంటుంది. రెండు 2018-19లో దాదాపు మొత్తం ఇనుప ధాతువు ఉత్పత్తిలో 97% ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ల నుండి జరిగింది. ఎక్కడెక్కడి నుంచి జరిగింది? 2018-19లో మొత్తం ఇనుప ధాతువు ఉత్పత్తిలో 97%. ఎంత శాతం? 97% ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ 4 రాష్ట్రాల నుంచి జరిగింది. మిగిలిన 3% ఉత్పత్తి ఇతర రాష్ట్రాల నుంచి జరిగింది. మీకు తెలుసా? కన్నడ భాషలో కుద్రే అంటే గుర్రం. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం కుద్రేముఖ్ గుర్రపు ముఖాన్ని పోలి ఉంది. బైలదిలా కొండలు ఎద్దు మూపురం లాగా ఉంటాయి. అందుకే వీటికి ఆ పేర్లు వచ్చాయి. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏమిటి? కుద్రేముఖ్. భారతదేశం ప్రధాన ఇనుము ధాతువు మేకలు. ఒడిశాలోని మయూర్భంజ్ మరియు కెందుఝర్ జిల్లాల్లో బాదంపహార్ గనులలో అత్యధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తున్నది. ఎక్కడ లభిస్తుంది? ఒడిశాలోని మయూర్భంజ్ మరియు కెందుఝర్ జిల్లాల్లోని బాదంపహార్ గనులు. ఏ గనులు? బాదంపహార్ గనులలో అత్యధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తుంది. పక్కనే ఉన్న జార్ఖండ్లోని సింగ్భమ్ జిల్లాలో గ్వా మరియు నోమిండిలో హెమటైట్ ఇనుప ఖనిజం తవ్వుతున్నారు. ఇది ఒడిశా, జార్ఖండ్ మేకల. తర్వాత దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకల. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రంలో ఉంది. ఈ దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకలు ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఉంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ప్రసిద్ధ బైలదిలా కొండల శ్రేణిలో అధిక నాణ్యమైన హెమటైట్ను కనుగొనడం జరిగింది. ఈ కొండల శ్రేణులు 14 అత్యంత నాణ్యమైన హెమటైట్ ఇనుప ధాతు నిక్షేపాలను కలిగి ఉన్నాయి. ఇది ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలను కలిగి ఉంది. చూడండి, దుర్గ్, బస్తర్, చంద్రపూర్ మేకల్లో లభించే హెమటైట్ ఖనిజం ఏం కలిగి ఉంది? దేని తయారీకి ఉపయోగపడుతుంది అంటే ఉక్కు తయారీకి ఉపయోగించే ఉత్తమ లక్షణాలను కలిగి ఉంది. ఈ గనుల నుంచి ఇనుప ఖనిజం విశాఖపట్నం పోర్టు ద్వారా జపాన్, దక్షిణ కొరియాలకు ఎగుమతి అవుతుంది. ఎక్కడికి ఎగుమతి అవుతుంది? ఏ పోర్టు ద్వారా అంటే విశాఖపట్నం పోర్టు ద్వారా జపాను, దక్షిణ కొరియాకు ఎగుమతి అవుతుంది. తర్వాత కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్కూరు మేకల. కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ, చిక్మంగళూరు, తుమ్కూరు మేకల అధిక మొత్తంలో ఇనుప ధాతువు నిక్షేపాలను కలిగి ఉన్నది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కుంద్రేముఖ్ గనులు 100% ఎగుమతి విభాగం. కుంద్రేముఖ్ నిక్షేపాలు ప్రపంచంలో అతిపెద్ద ఇనుప నిక్షేపాలలో ఒకటిగా పేరుగాంచింది. ముడి ఖనిజాన్ని స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా మంగళూరు సమీపంలోని ఓడరేవుకు తరలిస్తారు. ఏ రూపంలో తరలిస్తారంటే స్లర్రీ రూపంలో గొట్టపు మార్గం ద్వారా మంగళూరు సమీపంలోని ఓడరేవుకు తరలిస్తారు. ఆ తర్వాత మహారాష్ట్ర, గోవా మేకల. గోవా మరియు మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో ఉన్నాయి. ఖనిజాలు అంత ఎక్కువ నాణ్యత లేకపోయినప్పటికీ అవి సమర్థవంతంగా తవ్వి తీయబడుతున్నాయి. మర్మా గోవా ఓడరేవు ద్వారా ఇనుప ఖనిజం ఎగుమతి చేస్తారు. మహారాష్ట్ర, గోవా మేకల నుంచి కూడా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తారు.
తర్వాత మాంగనీస్ ప్రధానంగా ఉక్కు మరియు ఫెర్రో మాంగనీస్ మిశ్రమం తయారీలో ఉపయోగించబడుతుంది. మాంగనీస్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఉక్కు తయారీలోను మరియు ఫెర్రో మాంగనీస్ తయారీలోను ప్రధాన మూలకంగా మిశ్రమం తయారీలో ఉపయోగపడుతుంది. 1 టన్ను ఉక్కు తయారీకి దాదాపు 10 కిలోల మాంగనీస్ అవసరం. చూడండి, 1 టన్ను అంటే 1000 కేజీలని అర్థం. 1000 కేజీల ఉక్కు తయారు చేయడానికి 10 కిలోల మాంగనీస్ అవసరం అవుతుంది. 1 టన్ను ఉక్కు తయారీకి 10 కిలోల మాంగనీస్ అవసరం అవుతుంది. దీనిని బ్లీచింగ్ పౌడరు, క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. చూడండి, బ్లీచింగ్ పౌడరు, క్రిమిసంహారకాలు మరియు పెయింట్ల తయారీలో ఉపయోగించేది ఏంటంటే మాంగనీస్. 2018-19 రాష్ట్రాల వారీగా మాంగనీస్ ఉత్పత్తి వాటాను శాతాలలో చూద్దాం. చూడండి, ఎక్కువ మాంగనీస్ను ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్ 33%. మధ్యప్రదేశ్ 33% మాంగనీస్ ఉత్పత్తి చేస్తుంది. తర్వాత మహారాష్ట్ర 27%, తర్వాత ఒడిస్సా 16%, కర్ణాటక 12%, ఏపీ 10%, ఇతరములు 2%. కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. ఇనుప ఖనిజం మాంగనీసు, బొగ్గు, ఇనుము, ఉక్కు పరిశ్రమల విస్తరణను చూపించే వేర్వేరు పటాలను దగ్గర పెట్టుకొని అన్నీ ఒకే పటంలో వేర్వేరు రంగులు కనిపించేలా ప్రదర్శించండి. ఇది విద్యార్థులకు ఇచ్చాడు. ఇది ఇనుపేతర నాన్ ఫెర్రస్ ఖనిజాలు. ఇనుపేతర అంటే నాన్ ఫెర్రస్ ఖనిజాలు. భారతదేశం యొక్క ఇనుపేతర ఖనిజాలు ఉత్పత్తి మరియు నిల్వలు అంత సంతృప్తికరంగా లేవు. అయినప్పటికీ రాగి, బాక్సైట్, సీసం, జింక్ మరియు బంగారంతో కూడిన ఈ ఖనిజాలు అనేక లోహ సంగ్రహణ, ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో కీలక పాత్రను పోషిస్తున్నాయి. రాగి, బాక్సైట్, భారతదేశం రాగి నిల్వలు మరియు ఉత్పత్తిలో తీవ్ర లోటును కలిగి ఉంది. స్థరణీయత గుణం, సాగే గుణం, ఉత్తమ వాహక లక్షణాలు ఉండటం వల్ల రాగి ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయనిక పరిశ్రమలలో ఉపయోగిస్తారు. చూడండి, ఏమేం గుణాలు కలిగి ఉన్నాయంటే దీనికి స్థరణీయ గుణం, సాగే గుణం, ఉత్తమ వాహక లక్షణాలు కలిగి ఉండటం వల్ల రాగిని ప్రధానంగా ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ గనులు, రాజస్థాన్లోని ఖేత్రీ గనులు, జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. ఏమేంటి? రాజస్థాన్లోని ఖేత్రీ గనులు, జార్ఖండ్లోని సింగ్భూమ్ గనులు, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ గనులు. ఈ 3 రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. తర్వాత బాక్సైట్. అనేక ధాతువులతో అల్యూమినియం ఉన్నప్పటికీ ఇది బాక్సైట్ నుండి లభిస్తుంది. ఇది బంకమన్ను లాంటి పదార్థం. దీని నుండి అల్యూమినా ఆ తదుపరి అల్యూమినియం తీస్తారు. అల్యూమినియం సిలికేట్తో సమృద్ధిగా ఉన్న అనేక రకాల శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల బాక్సైట్ నిక్షేపాలు ఏర్పడతాయి. అల్యూమినియం ఒక ముఖ్యమైన లోహం ఎందుకంటే ఇది ఇనుము వంటి లోహాల శక్తిని కలిగి అతి తేలికగా ఉండి ఉత్తమ వాహకత, స్థరణీయత గుణాన్ని కలిగి ఉంటుంది. భారతదేశంలో బాక్సైట్ నిక్షేపాలు ప్రధానంగా అమర్కంటక్ పీఠభూమి, మైకేల్ కొండలు మరియు బిలాస్పూర్, కట్నీ పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నాయి. చూడండి, బాక్సైట్ నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అమర్కంటక్ పీఠభూమి, మైకేల్ కొండలు మరియు బిలాస్పూర్, కట్నీ పీఠభూమి ప్రాంతంలో బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. 2018-19లో రాష్ట్రాల వారీగా బాక్సైట్ ఉత్పత్తి వాటా శాతాలలో చూద్దాం. చూడండి,
ఒడిస్సా బాక్సైట్ ఉత్పత్తిలో ఎక్కువ ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుందంటే ఒడిస్సా, ఇది 65%. తర్వాత రెండోది ఏంటి అంటే జార్ఖండ్ 10%, గుజరాత్ 9%, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర 6%, మధ్యప్రదేశ్ 3%, ఇతరములు 1%. 2016-17 భారతదేశంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఒడిస్సా. కోరాపుట్ జిల్లాలోని పంచ్మహల్లిలో నిక్షేపాలు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన బాక్సైట్ నిక్షేపాలు. ఆసక్తికర వాస్తవం: అల్యూమినియం కనుగొన్న తర్వాత నెపోలియన్ III తన దుస్తులపై అల్యూమినియంతో చేసిన బటన్లు, హుక్స్ ధరించాడు. అల్యూమినియం పాత్రలతో తన విశిష్ట అతిథులకు ఆహారాన్ని అందించాడు. తక్కువ గౌరవం కలిగిన వారికి బంగారం, వెండి పాత్రల్లో వడ్డించాడు. ఈ సంఘటన జరిగి 30 ఏళ్ల తర్వాత ప్యారిస్లో బిచ్చగాళ్ల వద్ద అల్యూమినియం పాత్రలు ఉండటం సర్వసాధారణమైంది. కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. అలోహ ఖనిజాలు. అబ్రకం అనేది పొరలు లేదా పలకల వరుసతో ఏర్పడిన ఖనిజం. ఇది సన్నని పలకలుగా సులభంగా విడిపోతుంది. కొన్ని సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్న మైకా షీట్లో 1000 పొరలు కూడా వేయగలిగేంత పలుచగా ఈ పలకలు ఉంటాయి. చూడండి, పలకల రూపంలో, పొరల రూపంలో వరుసలతో ఏర్పడే లోహం ఏంటంటే అబ్రకం. అబ్రకం అనేది అలోహ ఖనిజం. కొన్ని సెంటీమీటర్ల ఎత్తున్న మైకా షీట్లో కూడా 1000 పొరలు వేయగలిగేంత పలుచని పలకలు ఉంటాయి. మైకా పారదర్శకంగాను, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు లేదా గోధుమ రంగులోనూ ఉంటుంది. దాని అద్భుతమైన విద్యుత్ అవాహక సామర్థ్యం, శక్తిని తక్కువగా కోల్పోయే లక్షణం, విద్యుత్ బంధక లక్షణాలు మరియు అధిక వోల్టేజీ నిరోధకత కారణంగా అబ్రహాన్ని కూడా ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఉపయోగించే అత్యంత అవసరమైన ఖనిజాలలో ఒకటిగా ఉంది. ఇందాక మనం అత్యంత ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించేది ఏంటంటే రాగి. అది ఎందుకు? విద్యుత్ వాహకంగా రాగిని ఉపయోగిస్తారు. ఇక్కడ విద్యుత్ నిరోధకంగా అబ్రకాన్ని ఉపయోగిస్తున్నారు. ఛోటా నాగపూర్ పీఠభూమి ఉత్తర అంచున అబ్రకం నిక్షేపాలు కనుగొనబడ్డాయి. జార్ఖండ్లోని కోడెర్మా, గయా, హజారీబాగ్ మేకల్లో అత్యధిక ఉత్పత్తిదారులు. అబ్రకం యొక్క అత్యధిక ఉత్పత్తిదారులు. గనులు ప్రమాదాలు. గని కార్మికుడు మీ జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడానికి చేసే ప్రయత్నాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గని కార్మికుల ఆరోగ్యం మరియు పర్యావరణంపై మైనింగ్ యొక్క ప్రభావాలు ఏమిటి? గని కార్మికులు పీల్చే దుమ్ము మరియు హానికరమైన పొగలు వారిని దుర్భరమైన ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులకు గురిచేస్తాయి. గని పైకప్పులు కూలిపోయే ప్రమాదం, ముంపు మరియు బొగ్గు గనుల్లో మంటలు నిరంతర గని కార్మికులకు ముప్పుగా ఉన్నాయి. మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. వ్యర్థాలు మరియు మట్టిని డంపింగ్ చేయటం వల్ల భూమి, నేల క్షీణించటం మరియు ప్రవాహాల నదుల కాలుష్యం పెరుగుతోంది. రాజస్థాన్లోని అజ్మీర్ చుట్టు ప్రాంతంలో అబ్రకం ఉత్పత్తి ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు అబ్రకం మేకల కూడా దేశంలో ముఖ్యమైన ఉత్పత్తిదారులే. రాజస్థాన్లోనేమో అజ్మీర్ చుట్టూ ప్రధానమైన అబ్రకం ఉత్పత్తి ప్రాంతం ఉందంట. ఆంధ్రప్రదేశ్లోనేమో నెల్లూరులో అబ్రకం ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందంట. అది ముఖ్యమైనదేనంట. రాతి ఖనిజాలు. సున్నపు రాయి కాల్షియం కార్బోనేట్ లేదా కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్లతో కూడిన శిలల్లో లభిస్తుంది. ఇది అనేక భౌగోళిక నిర్మాణాల అవక్షేప శిలల్లో కూడా కనిపిస్తుంది. సున్నపు రాయి సిమెంటు పరిశ్రమకు ముఖ్యమైన ఆధారం. 2018-19లో సున్నపు రాయి ఉత్పత్తి రాష్ట్రాల వారీగా చూడండి, ఏ రాష్ట్రం సున్నపు రాయిని ఎంత ఉత్పత్తి చేసింది అనేది. ఇది 2018-19 లెక్క.
ఎక్కువ ఉత్పత్తి చేసింది ఏంటి? రాజస్థాన్ 20% ఉత్పత్తి చేసింది. తర్వాత మధ్యప్రదేశ్ 13, ఆంధ్రప్రదేశ్ 13, ఛత్తీస్గఢ్ 11, కర్ణాటక 9, తెలంగాణ 8, గుజరాత్ 7, తమిళనాడు 6, మహారాష్ట్ర 4, ఇతరములు 8. సున్నపురాయి ఇది. ఇది ఇందాక ఎక్కడ అయిపోయినాం? సున్నపురాయి అనేది సిమెంటు తయారీలో ప్రాథమిక ముడి పదార్థం మరియు బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనుప ధాతువును కరిగించడానికి తప్పనిసరి. ఛోటా నాగపూర్ అతిపెద్ద ఖనిజాల నిల్వగా ఎందుకు ఉందో వివరించండి అన్నాడు. మైనింగ్ హంతక పరిశ్రమగా మారకుండా నిరోధించడానికి కఠినమైన భద్రతా నిబంధనలు మరియు పర్యావరణ చట్టాల అమలు అవసరం. ఖనిజాల పరిరక్షణ, ఖనిజ నిక్షేపాలు మరియు వాటి నుండి తయారు చేయబడిన వస్తువులపై పరిశ్రమలు, వ్యవసాయం ఆధారపడటాన్ని మనమందరం చూస్తున్నాం. ఉపయోగపడే ఖనిజ నిక్షేపాల పరిమాణం స్వల్పం. అది భూపటలంలో 1% మాత్రమే. ఖనిజ వనరులు రూపొంది ఏర్పడటానికి మిలియన్ల సంవత్సరాల సమయం పడుతుంది. కానీ మనం వాటిని చాలా వేగంగా వినియోగిస్తున్నాం. ప్రస్తుతం వినియోగ రేటుతో పోల్చితే తిరిగి పునరుద్ధరించబడే రేటు అత్యంత తక్కువగా ఉండేటంతగా ఖనిజ నిర్మాణం యొక్క భౌగోళిక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ఖనిజ వనరులు పరిమితమైనవి, పునరుద్ధరించలేనివి. సుసంపన్నమైన ఖనిజ నిక్షేపాలు మన దేశం యొక్క అత్యంత విలువైన సంపద. కానీ ఇవి స్వల్పకాలికమైనవి. నిరంతరం వెలికితీత వలన ఖనిజ నాణ్యత తగ్గటంతో పాటు అధిక లోతుల నుండి తవ్వటం అనేది ఖర్చు పెరగడానికి దారితీస్తుంది. మన ఖనిజ వనరుల ప్రణాళికాబద్ధంగా సుస్థిర పద్ధతిలో ఉపయోగించుకునేందుకు సమిష్టి ప్రయత్నం జరగాలి. తక్కువ స్థాయి ధాతువులను తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. లోహాల పునర్వినియోగం, తుక్కు లోహాల వాడకం మరియు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించడం ద్వారా మనం ఖనిజ వనరులను భవిష్యత్ తరాల కోసం పరిరక్షించవచ్చు. ఖనిజాలకు బదులుగా ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించబడుతున్న వస్తువుల జాబితా ఏమిటో తెలుసుకోండి అన్నాడు ఇక్కడ. తర్వాత శక్తి వనరులు. అన్ని కార్యకలాపాలకు శక్తి అవసరం. వంట చేయడానికి, వెలుతురు, వేడిని అందించడానికి, వాహనాలు నడపటానికి మరియు పరిశ్రమలలో యంత్రాలను నడపటానికి ఇది అవసరం. ఇంధన ఖనిజాలైన బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, యురేనియం, విద్యుత్తుల నుండి శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. శక్తి వనరులు సాంప్రదాయేతర వనరులుగా వర్గీకరించవచ్చు. సాంప్రదాయ వనరులు అంటే వంట చెరకు, పిడకలు, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్, జల మరియు తాప రెండు కూడా సాంప్రదాయ వనరులు. సాంప్రదాయేతర వనరులు అంటే సౌరశక్తి, గాలి, పోటుపాట్లు, భూష్ణం, బయోగ్యాస్, అణుశక్తి ఇవి సాంప్రదాయేతర వనరులు. గ్రామీణ భారతంలో కట్టెలు, పిడకలు సర్వసాధారణం. ఒక అంచనా ప్రకారం గ్రామీణ గృహాల్లో 70% కంటే ఎక్కువ శక్తి ఈ రెండింటి ద్వారానే తీర్చబడుతుంది. పిడకలను, కట్టెల ద్వారానే 70% అవసరాలనే తీర్చబడుతున్నాయంట. అటవీ విస్తీర్ణం తగ్గటం వల్ల వీటిని కొనసాగించడం కష్టమవుతుంది. అంతేకాకుండా వ్యవసాయంలో అత్యంత విలువైన ఎరువుగా ఉపయోగిస్తున్నందువలన పిడకల వాడకం ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. సాంప్రదాయక శక్తి వనరులు. బొగ్గు. భారతదేశంలో బొగ్గు అత్యంత సమృద్ధిగా లభించే శిలాజ ఇంధనం. ఇది దేశం యొక్క శక్తి అవసరాలలో గణనీయమైన భాగాన్ని తీరుస్తుంది. ఇది విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలకు శక్తిని సరఫరా చేయడానికి, గృహ అవసరాలకు ఉపయోగించబడుతుంది. భారతదేశం తన వాణిజ్య ఇంధన అవసరాలు తీర్చడానికి బొగ్గుపై ఎక్కువగా ఆధారపడి ఉంది. మిలియన్ల సంవత్సరాల పాటు వృక్ష పదార్థాలపై ఒత్తిడి కారణంగా బొగ్గు ఏర్పడుతుంది. మీకు ఇప్పటికే తెలుసు భూస్థాపితమైన సమయం, లోతు, పీడన శక్తి ఆధారంగా బొగ్గు వివిధ రూపాలలో లభిస్తుంది. చిత్తడి నేలల్లో కుళ్ళిపోతున్న మొక్కలు పీట్ను ఉత్పత్తి చేస్తాయి.
ఇది తక్కువ కార్బన్, అధిక తేమ కలిగి ఉండి తక్కువ వేడిని ఇస్తాయి. లిగ్నైట్ అనేది అధిక తేమతో మెత్తగా ఉండే తక్కువ రకానికి చెందిన గోధుమ రంగు బొగ్గు. ప్రధాన లిగ్నైట్ నిల్వలు తమిళనాడులోని నైవేలిలో ఉన్నాయి. వీటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బొగ్గు రకం లిగ్నైట్. లిగ్నైట్ లభించే రాష్ట్రం తమిళనాడు. లిగ్నైట్ ఏ ప్రాంతాల్లో అంటే ఏ వాతావరణంలో లభిస్తుంది అంటే అధిక తేమ కలిగి ఉండి తక్కువ వేడిని ఇస్తుంది. అధిక తేమను, తక్కువ కార్బను, అధిక తేమ, తక్కువ వేడిని ఇస్తుంది. ప్రధాన లిగ్నైట్ నిల్వలు తమిళనాడులోని నైవేలిలో ఉన్నాయి. భూమి లోతుగా పాతిపెట్టబడిన ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైన బొగ్గును బిట్యూమినస్ అంటారు. భూమి లోతులో పాతిపెట్టబడి ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైన బొగ్గు బిట్యూమినస్. ఇది వాణిజ్య ఉపయోగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బొగ్గు. మెటలర్జికల్ బొగ్గు అనేది అధిక నాణ్యతతో కూడిన బిట్యూమినస్ బొగ్గు. దీనిని బ్లాస్ట్ ఫర్నేస్లలో ఇనుమును కరిగించడానికి వాడటం వల్ల ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఆంథ్రసైట్ అత్యంత నాణ్యమైన గట్టి బొగ్గు. భారతదేశంలో బొగ్గు రెండు రకాలు. భారతదేశంలో బొగ్గు రెండు ప్రధాన భౌగోళిక యుగాలకు చెందిన రాతి శ్రేణులలో అనగా 200 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన గోండ్వానా మరియు 55 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన తృతీయ మహాయుగపు నిక్షేపాలలో లభిస్తుంది. దామోదర లోయ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉన్న మెటలర్జికల్ బొగ్గు గోండ్వానా బొగ్గు యొక్క ప్రధాన వనరు. ఝరియా, రాణిగంజ్, బొకారో ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు. గోదావరి, మహానది, సోన్, వార్ధా లోయలు కూడా బొగ్గు నిక్షేపాలను కలిగి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాల్యాండ్లో తృతీయ మహాయుగపు బొగ్గు దొరుకుతుంది. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాల్యాండ్లో తృతీయ మహాయుగపు బొగ్గు దొరుకుతుంది. బొగ్గు అనేది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే పదార్థం. ఇది ఉపయోగించిన తరువాత బూడిదగా మారి బరువు కోల్పోతుందని గుర్తుంచుకోండి. అందువలన భారీ పరిశ్రమలు మరియు తాప విద్యుత్ కేంద్రాలు బొగ్గు క్షేత్రాల పక్కన లేదా సమీపంలో ఉన్నాయి. పెట్రోలియం. భారతదేశంలో బొగ్గు తర్వాత పెట్రోలియం లేదా ఖనిజ నూనె ప్రధాన శక్తి వనరు. ఇది వేడి మరియు వెలుతురు కోసం ఇంధనాన్ని అందజేస్తుంది. యంత్రాల కోసం కందెనలు, అనేక తయారీ పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తుంది. పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు, సింథటిక్ వస్త్రాలు, ఎరువులు, అనేక రసాయన పరిశ్రమలకు కీలక పరిశ్రమగా పనిచేస్తాయి. భారతదేశంలో పెట్రోల్ నిల్వలలో ఎక్కువ భాగం తృతీయ మహాయుగంలో ఏర్పడిన శిలలు, అపనతులు మరియు భ్రంశాలలో ఏర్పడ్డాయి. ముడత ప్రాంతాలు, అపనతులు లేదా గుమ్మటాల శిఖరాగ్ర ప్రాంతాలలో చమురు నిక్షేపితమవుతుంది. చమురు నిల్వ పొర ఒక సచ్ఛిద్ర సున్నపు రాయి లేదా ఇసుక రాయిలో ఉన్నట్లయితే దీని ద్వారా చమురు ప్రవహిస్తుంది. అచ్ఛిద్ర పొర వలన చమురు వ్యాప్తి కాకుండా లేదా ఇంకకుండా నిరోధించబడుతుంది. సచ్ఛిద్ర మరియు అచ్ఛిద్ర శిలల మధ్య ఉన్న భ్రంశాలలో కూడా పెట్రోలియం కనిపిస్తుంది. సహజ వాయువు తేలికగా ఉండటం వలన సాధారణంగా చమురు పైన ఉంటుంది. ముంబై హై, గుజరాత్, అస్సాం భారతదేశంలోని ప్రధాన పెట్రోలియం ఉత్పత్తి ప్రాంతాలు. పశ్చిమ భారతదేశంలో 3 ప్రధాన సముద్ర తీర చమురు వెలికితీత ప్రాంతాలు పటము ద్వారా గుర్తించండి అన్నాడు. అంక్లేశ్వర్ గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం. అస్సాం భారతదేశంలోని పురాతన చమురు ఉత్పత్తి రాష్ట్రం. దిగ్బాయి, నహర్కటియా మరియు మోరాన్ హుగ్రిజన్ అస్సాం రాష్ట్రంలోని ముఖ్యమైన చమురు క్షేత్రాలు. అంకలేశ్వర్ గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం. అలాగే
అస్సాం భారతదేశంలోని పురాతన చమురు ఉత్పత్తి కేంద్రం ఏదంటే అస్సాం. పురాతన చమురు ఉత్పత్తి రాష్ట్రం అస్సాం. అంకలేశ్వర్ అనేది గుజరాత్లోని అతి ముఖ్యమైన క్షేత్రం. తర్వాత దిగ్బాయి, సహర్కాటియా మరియు మొరాన్ హుగ్రిజన్ అనేవి అస్సాం రాష్ట్రంలో ఇంకా ముఖ్యమైన చమురు క్షేత్రాలు. తర్వాత సహజ వాయువు పెట్రోలియం నిక్షేపాలలో ఉండి ముడి చమురు ఉపరితలంపైకి తీసుకొచ్చే క్రమంలో విడుదల అవుతుంది. ఇది గృహ, పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, విద్యుత్ రంగంలో ఇంధనంగా, పరిశ్రమలలో వేడి చేయడానికి, రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఎరువులు, పరిశ్రమలలో ముడి పదార్థంగా, రవాణా ఇంధనంగా, వంట ఇంధనంగా ఉపయోగిస్తారు. గ్యాస్ అవస్థాపనం, స్థానిక నగర గ్యాస్ పంపిణీ COD నెట్వర్క్ల విస్తరణతో పాటు సహజ వాయువు కూడా ముఖ్య రవాణా ఇంధనం CNG మరియు వంట ఇంధనం PNG అభివృద్ధి చెందుతోంది. భారతదేశం యొక్క ప్రధాన గ్యాస్ నిల్వలు ముంబై హై మరియు పశ్చిమ తీరం వెంబడి ఉన్న కాంబే బేసిన్లోని అనుబంధ క్షేత్రాల్లో కనుగొన్నారు. తూర్పు తీరం వెంబడి కృష్ణా గోదావరి బేసిన్లో కొత్త సహజ వాయువుల నిల్వలు కనుగొన్నారు. గెయిల్ ఇండియా నిర్మించిన మొదటి 1700 కిలోమీటర్ల పొడవైన హజీరా విజయపూర్ జగదీష్పూర్ క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్లైన్ 1700 కిలోమీటర్ల దూరంలో ఇండియా నిర్మించిన మొదటి గ్యాస్ పైప్లైన్ అన్నమాట. దీని పేరు గెయిల్. ఉత్తర భారతదేశంలో వివిధ ఎరువులు, విద్యుత్, పారిశ్రామిక సముదాయాలతో ముంబై హై బస్సేన్ గ్యాస్ క్షేత్రాలను అనుసంధానించింది. ఈ గ్యాస్ పైప్లైన్ భారతీయ గ్యాస్ మార్కెట్ అభివృద్ధికి ప్రేరణనిచ్చింది. మొత్తం మీద భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు 1700 కిలోమీటర్ల నుండి 18,500 కిలోమీటర్ల వరకు క్రాస్ కంట్రీ పైప్లైన్లకు 10 రెట్లు విస్తరించాయి. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు, వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయటం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా 34,000 కిలోమీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. విద్యుత్. నేటి ప్రపంచంలో విద్యుత్ బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. దాని తలసరి వినియోగం అభివృద్ధి సూచికగా పరిగణిస్తారు. విద్యుత్ ప్రధానంగా 2 విధాలుగా ఉత్పత్తి అవుతుంది. వేగంగా ప్రవహించే నీరు టర్బైన్లను తిప్పడం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరియు బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులను మండించడం ద్వారా కూడా. ఏ రకంగా తయారు చేసినా చివరకు ఉత్పత్తి అయిన విద్యుత్ ఒకేలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి కొన్ని మ్యాప్లో త్రిభుజంగా ఉన్నాయేమో అణు విద్యుత్ కేంద్రాలు, చుక్క బ్లాక్ కలర్ మార్కు ఉన్నాయేమో తాప విద్యుత్ కేంద్రాలు. తాప విద్యుత్ అంటే బొగ్గు మండించడం ద్వారా తయారు చేసిన విద్యుత్ అన్నమాట. చూడండి, తాప విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే కింద నుంచి వద్దాం. ట్యూటికోరిన్, నైవేలి, ఎన్నూర్, విజయవాడ, కొత్తగూడెం, రామగుండం, చంద్రాపూర్, తాల్చార్, కోల్కత్తా, సంతలదిహ్, దుర్గాపూర్, చంద్రపుర, అమర్కంటక్, కోర్బా, కోరడి, సాత్పురా, భుసైవాల్, నాసిక్, యురాన్, ట్రోంబే, ధువరం, అహ్మదాబాద్, వానక్బరి, గాంధీనగర్, సబర్మతి, పరిపచ్చ, పంకి, హర్బూజ్గంజ్, ఢిల్లీ, ఫరీదాబాద్, బరౌని, రిహాండ్, సింగ్రౌలి, పరిచ్చ, పంకి, హర్దూగంజ్, ఫరీదాబాద్, ఢిల్లీ, బొంగైగాన్, నామ్రూప్. ఇవి తాప విద్యుత్ కేంద్రాలు. అలాగే అణు విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అణు విద్యుత్ కేంద్రాలు ఏంటి? కల్పకం, కైగా, తారాపూర్,
కాక్రాపర్, నరోరా ఇవి అణు విద్యుత్ కేంద్రాలు. జల విద్యుత్ వేగంగా ప్రవహించే నీటి ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది పునరుత్పాదక వనరు. భారతదేశంలో బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కోపిల్ హైడల్ ప్రాజెక్ట్ మొదలైనవి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువును ఉపయోగించి థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పునరుత్పాదకం కాని శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నాయి. మీ రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాల గురించి సమాచారాన్ని సేకరించండి అన్నాడు. సాంప్రదాయేతర శక్తి వనరు. పెరుగుతున్న విద్యుత్ శక్తి వినియోగం ఫలితంగా దేశంలో బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. చమురు, గ్యాస్ ధరలు పెరగటం, వాటి కొరత ఏర్పడే ప్రమాదం భవిష్యత్తులో ఇంధన సరఫరా భద్రత గురించి అనిశ్చితిని పెంచాయి. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వినియోగం పెరగటం కూడా తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల సౌరశక్తి, గాలి పోటుపాట్లు, బయోమాస్ మరియు వ్యర్థ పదార్థాల నుండి తయారు చేసే విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వీటిని సాంప్రదాయేత ఇంధన వనరులు అంటారు. భారతదేశంలో సూర్యరశ్మి, నీరు, గాలి మరియు జీవ పదార్థాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. ఈ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి మన దేశం బృహత్ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తర్వాత అణుశక్తి. ఇది అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా లభిస్తుంది. అటువంటి మార్పు చేసినప్పుడు చాలా శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. ఇది విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. జార్ఖండ్, రాజస్థాన్లోని ఆరావళి శ్రేణులలో లభించే యురేనియం, థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. కేరళలోని మోనాజైట్ ఇసుకలో కూడా థోరియం పుష్కలంగా ఉంటుంది. 6 అణు విద్యుత్ కేంద్రాలను గుర్తించి అవి ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కనుక్కోండి అన్నాడు. ఇక్కడ 6 ఉన్నాయి మొత్తం అణు విద్యుత్ కేంద్రాలు 6 మన దేశంలో. కల్పకము, కైగా, తారాపూరు, కాప్రాకర్, నాలుగే ఉన్నాయి, మిగిలిన ఇంకా 2 ఉండాలి. మరి భారతదేశం ఒక ఉష్ణమండల దేశం. సౌరశక్తి. భారతదేశం ఒక ఉష్ణమండల దేశం. ఇది సౌరశక్తిని ఉపయోగించుకునే అపారమైన అవకాశాలు కలిగి ఉంది. ఫోటో వోల్టాయిక్ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మారుస్తుంది. చూడండి, సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మార్చే టెక్నాలజీ ఏమిటి? ఫోటో వోల్టాయిక్. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో సౌరశక్తి వేగంగా ప్రాచుర్యం పొందుతుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో కొన్ని పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు స్థాపించారు. ఇవి గ్రామీణులు కట్టెలు మరియు పిడకలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఇది పర్యావరణ పరిరక్షణకు మరియు వ్యవసాయంలో తగినంత ఎరువు సరఫరాకు దోహదం చేస్తుంది. పవనశక్తి. భారతదేశం గొప్ప పవనశక్తి సామర్థ్యం కలిగి ఉంది. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ తమిళనాడులోని నాగర్కోయిల్ నుండి మదురై వరకు ఉంది. చూడండి, అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. భారతదేశంలో అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే నాగర్కోయిల్ నుండి మదురై వరకు ఉంది. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర మరియు లక్షద్వీప్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర మరియు లక్షద్వీప్లలో ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయి. నాగర్కోయిల్ మరియు జైసల్మేర్లు దేశంలో పవనశక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ప్రసిద్ధి చెందాయి. దేశంలో సౌరశక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ప్రసిద్ధి చెందినవి ఏవి అంటే నాగర్కోయిల్, జైసల్మేర్. జైసల్మేర్ అంటే రాజస్థాన్లో ఉంది. నాగర్కోయిల్ అనేది తమిళనాడులో ఉంది. బయోగ్యాస్. గ్రామీణ ప్రాంతాల్లో గృహ అవసరాల కోసం వినియోగించే అనేక రకాల మొక్కలు మరియు
వ్యవసాయ వ్యర్థాలు, జంతువులు మరియు మానవ వ్యర్థాలు బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం వలన గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది కిరోసిన్, పిడకలు, కర్రబొగ్గుతో పోలిస్తే అధిక ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పురపాలక సహకార వ్యక్తిగత స్థాయిలలో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ భారతదేశంలో పశువుల పేడను ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్లను గోబర్ గ్యాస్ ప్లాంట్లు అని అంటారు. పశువుల పేడను ఉపయోగించే ప్లాంట్లను ఏమంటారు? గోబర్ గ్యాస్ ప్లాంట్లు అంటారు. ఇవి ఇంధనం మరియు నాణ్యమైన ఎరువు రూపంలో రైతుకు జంట ప్రయోజనాలను అందిస్తాయి. ఇంధనము మరియు నాణ్యమైన ఎరువు రూపంలో జంట ప్రయోజనాలను అందిస్తాయి. పశువుల పేడ బయోగ్యాస్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతమైనదిగా ఉపయోగపడుతుంది. ఇది ఎరువు యొక్క నాణ్యతను మెరుగుపరిచి వంట చెరకు కొరకు చెట్లు నరకడాన్ని, పిడకల కొరకు పేడ వాడకాన్ని తగ్గిస్తుంది. తర్వాత వేలాశక్తి. సముద్ర పోటుపాట్లను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. నీటి ప్రవేశ మార్గానికి అడ్డంగా వరద నిరోధక గేట్లు అమరుస్తారు. పోటు సమయంలో ఈ ప్రవేశ మార్గం గుండా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. వరద గేటు మూసినప్పుడు ఆ నీరు లోపల నిలువరించబడుతుంది. వరద గేటు వెలుపల పోటు తగ్గిన తర్వాత ఈ నిలువరించబడిన నీరు ఒక పైపు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్ల గుండా ప్రవహిస్తూ తిరిగి సముద్రంలో కలిసిపోతుంది. భారతదేశంలో గల్ఫ్ ఆఫ్ కంబాట్, పశ్చిమ తీరంలోని గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లో గంగా డెల్టా వేలాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులను అందిస్తున్నాయి. వేలాశక్తి ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం మనం భారతదేశంలో అంటే గల్ఫ్ ఆఫ్ కంబాట్, తర్వాత గల్ఫ్ ఆఫ్ కచ్, తర్వాత సుందర్బన్ ప్రాంతాల్లో ఈ మూడిట్లో మనం వేలాశక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాం. భూ ఉష్ణశక్తి అనేది భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన వేడి లేదా విద్యుత్తును సూచిస్తుంది. భూమి లోతు పెరిగే కొద్దీ వేడి పెరుగుతుంది కాబట్టి భూ ఉష్ణశక్తి ఏర్పడుతుంది. భూ ఉష్ణ ప్రవణత ఎక్కువగా ఉన్న చోట తక్కువ లోతుల్లో అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి. అటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు రాళ్ల నుండి ఉష్ణాన్ని గ్రహించి వేడిగా మారతాయి. ఇవి భూ ఉపరితలంపైకి వచ్చినప్పుడు ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి టర్బైన్లను నడపడానికి మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. భారతదేశంలో అనేక వందల వేల నీటి బుగ్గలు ఉన్నాయి. వీటిని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు. భారతదేశంలో భూ ఉష్ణశక్తిని ఉపయోగించుకోవడానికి 2 ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ్ సమీపంలోని పార్వతీ లోయలో, మరొకటి లడఖ్లోని పూగా లోయలోనూ ఉన్నాయి. భూ ఉష్ణశక్తిని గురించి మరియు భూ ఉష్ణశక్తిని వినియోగించుకోవడానికి 2 ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ్ సమీపంలోని పార్వతీ లోయ, మరొకటి లడఖ్లోని పూగా లోయ. శక్తి వనరుల పరిరక్షణ. ఆర్థికాభివృద్ధికి శక్తి ప్రాథమిక అవసరం. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగానికి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం మరియు దేశీయ అవసరాలకు శక్తి వనరుల సహకారం అవసరం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అమలు చేయబడిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు అమలుకు శక్తి ఉత్పత్తిని పెంచడం అవసరం. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని రూపాల్లో ఇంధన వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సుస్థిరమైన ఇంధనాభివృద్ధి మార్గాన్ని తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంధన పొదుపును ప్రోత్సహించడం మరియు పునరుత్పాదక శక్తి వనరుల ఉపయోగాన్ని పెంచడం రెండూ సుస్థిరమైన శక్తి యొక్క 2 పార్శ్వాలు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అతి తక్కువ శక్తి వినియోగిత దేశాలలో ఒకటి. మన పరిమిత శక్తి వనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవడానికి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదాహరణకు, బాధ్యత గల పౌరులుగా మనం వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా మన వంతు కృషి చేయవచ్చు. ఉపయోగంలో లేనప్పుడు విద్యుత్ నిలిపివేయడం, శక్తి ఆదా చేసే పరికరాలను ఉపయోగించడం
సాంప్రదాయేతర శక్తి వనరులను ఉపయోగించడం అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా శక్తిని ఆదా చేయడం అంటే శక్తిని ఉత్పత్తి చేసినట్లే. చూడండి, శిలలు విచ్ఛిన్నం కావడం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టబడటం ద్వారా ఈ క్రింది ఏది ఏర్పడుతుంది? చూడండి, శిలలు విచ్ఛిన్నం కావటం వలన ఈ క్రింది వానిలో ఏ లోహం ఏర్పడుతుంది అని మనల్ని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా. చూడండి, ఇక్కడ అగ్నిశిలలు, రూపాంతర శిలల్లో గల పగుళ్ళు, విచ్ఛిన్నాలు, భ్రంశాలు లేదా అంతరాలతో ఖనిజాలు ఏర్పడవచ్చును. వీటి ద్వారా ఏర్పడేవి ఏంటి అంటే చూడండి, తగరం, రాగి, జింకు, సీసం. తగరం, రాగి, జింకు, సీసం ఈ నాలుగిట్లో ఏదున్నా సరే ఆప్షను అదే ఆన్సరు. తగరం, రాగి, జింకు ఉన్నాయి కదా, సీసం ఈ నాలుగిట్లో ఏదున్నా అదే అని చెప్పా కదా. ఇక్కడ ఆన్సరు జింక్ ఉంది. శిలలు విచ్ఛిన్నం కావటం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం. కాదండి, శిలలు విచ్ఛిన్నం అవటము, శైథిల్య పదార్థాల అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా ఏర్పడేది బాక్సైట్. బాక్సైట్ ఆన్సరు బాక్సైట్, జింక్ కాదు, బాక్సైట్. ఇక్కడ శైథిల్య పదార్థాలు అవశేషాలను వదిలిపెట్టడం ద్వారా అన్నాడు. శైథిల్య పదార్థాల అవశేషాలను వదిలిపెట్టడం ద్వారా ఏర్పడేది బాక్సైట్, ఆన్సరు బాక్సైట్. తర్వాత రెండోది ఏంటిది? జార్ఖండ్లో శిలలు విచ్ఛిన్నం కావటం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా ఈ క్రింది వానిలో ఏది ఏర్పడుతుంది? బాక్సైట్ ఏర్పడుతుంది. జార్ఖండ్లోని కొడెర్మా కింది ఖనిజాల్లో దేనిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది? అబ్రకం, మైకా. క్రింది వాటిలో ఏ శిలల పొరలో ఖనిజాలు నిక్షిప్తం చేయబడతాయి మరియు సంచితమవుతాయి? అవక్షేప శిలలు. మోనోజైట్ ఇసుకలో ఈ క్రింది ఖనిజాలలో ఏది లభిస్తుంది? థోరియం లభిస్తుంది. ఇవి ఈ ప్రశ్నలకి సమాధానాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.